అందరికీ నమస్కారం. రండి, ఈరోజు మనం ఇంకో కొండ ఎక్కుదాం. ఈ కొండ పేరు వచ్చి దేదో డి నోసా సెన్యోరా అని. ఇది రియో డి జనైరోలో ఉండేది. రియో డి జనైరో నుంచి ఒక 70 కిలోమీటర్స్ అంటే ఒక 2 అవర్స్ తెరజోపోలిస్ అనే ఊర్లో ఉంటుంది. సో ఈ కొండ వచ్చి 1320 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. ఈ కొండ అంత కష్టమైన కొండ ఏం కాదు ఎక్కేదానికి. దీనికి ఆర్టిఫిషియల్ క్లైంబింగ్ అని టెక్నిక్ ఉంటుంది. కానీ ఈ కొండ చాలా బాగుంటుంది చూసేదానికి, ఎందుకంటే ఆ విజువల్ కానీ ఆ లొకాలిటీ కానీ చాలా బాగుంటుంది. సో ఇది మనము ఒక 2 అవర్స్ మనము ఫారెస్ట్లో నడిచినాక మనకి మరి తాడులు వేసుకొని మనం ఎక్కుతాము. సో ఇక్కడ తను వచ్చి మా గైడ్. సో తను ఎక్కుతాడు. తను వచ్చి ఆర్టిఫిషియల్ క్లైంబింగ్. సో బేసిక్లీ ఏమంటే ఆర్టిఫిషియల్ క్లైంబింగ్లో మనకు ఏమి రెగ్యులర్ మౌంటైన్ క్లైంబింగ్ టెక్నిక్ ఏమి ఉండదు. ఇక్కడ హుక్స్ ఉంటాయి. ఆ హుక్స్కి మనము ఈ స్టెప్స్ లాంటి ఎక్విప్మెంట్ వేసుకొని మనం ఎక్కాలి. దానికోసమే దీన్ని ఆర్టిఫిషియల్ క్లైంబింగ్ అంటారు. ఎందుకంటే ఈ రాయి అంత స్మూత్గా ఉంటుంది. సో మనకి ఎక్కడే కానీ గ్రిప్ పెట్టుకొని ఎక్కేదానికి ఛాన్సెస్ ఉండదు. సో మనం ఈ క్లిప్లు వేసుకొనే మనం ఎక్కాలి. సో గైడ్ ముందు క్లిప్లు వేసుకొని ఎక్కుతారు. దాని తర్వాత రోప్ అటాచ్ చేసుకున్నాక మనము దీన్ని ఎక్కాలి రోప్ని పెట్టుకొని. సో అంత కష్టమైన ఏమి కాదు, ఇది చాలా సింపుల్. ఇది మినిమమ్ 6 కిలోమీటర్స్ కింద నుంచి పైన పోయేదానికి. సో వీళ్ళంతా మా టీం అన్నమాట. సో మధ్యలో అందరూ ఒక చోట ఆగుతామన్నమాట. ఒకరు ఎక్కినాక అంటే ఒకరి తర్వాత ఒకరు ఎక్కలు కనుక ఇది వచ్చి ఆ బుక్. ఎందుకంటే ప్రతి ఒక్క కొండలో పైన ఎక్కినాక ఓ బుక్ ఉంటుంది మన పేరు రాసుకునే దానికి. యాక్చువల్లీ మొత్తం ప్రాసెస్ అంటే ఎక్కేటప్పుడు వీడియో చేసే కొంచెం కష్టము, ఎందుకంటే ఎక్కుతా అంటే మనకు అంత వీడియో చేసేదానికి టైం ఉండదు. సో ఏమొచ్చి నోసా సెన్యోరా. ఇది కూడా మీకు చెప్తాను ఎందుకు దీన్ని నోసా సెన్యోరా అంటారు అనేసి. సో ఇది వచ్చి ఫస్ట్, ఈ ఫోటో వచ్చి ఫస్ట్ క్లైంబర్స్ ఎవరు ముందు ఎక్కినారో సో వాళ్ళ పేరు అవంతా అక్కడ చెక్కి పెట్టింటారు. సో ఈ కొండ వచ్చి దేదో డి దియోస్. ఈ కొండ కూడా నేను ఎక్కినాను 2 వీక్స్ బిఫోర్. ఇది నా ఫస్ట్ కొండ, ఎస్క్లవరాదో అని. చూసాక ఎంత చాలా స్మూత్గా ఉంటుంది, కానీ ఆ కొండ చాలా బాగుంటుంది ఎక్కేదానికి. సో బేసిక్లీ నోసా సెన్యోరా ఎందుకు అంటారంటే దీని పక్కలో మీకు ఇంకో కొండ చూపించిన చెయ్యిమారు ఉంటుంది. అది దాని పేరు దేదో డి దియోస్ అని, అంటే అది దేవుడి చెయ్యి అని. సో దాని పక్కలో అంటే దేవుడిది పెండ్లాం అన్నమాట. సో ఈ చిన్న కొండ. సో ఈ ఎట్లా మనం శివ పార్వతి అంటామో ఇట్లా వీళ్ళకి ఈమె అమ్మ భార్య అన్నమాట. ఈ కొండ ఆమె పేరు. సో చాలా బాగుంటుంది చిన్న కొండ, కానీ ఎక్కినా కూడా మనకు ఆ వ్యూ అంటే మొత్తం కొండలు దానికోసం చాలా అద్భుతమైన కొండ. సో మీరే చూడొచ్చు ఎంత బాగుంటుంది అనేది. సో మామూలుగా ఎట్లంటే మేమందరూ పైన ఎక్కినాక కూర్చొని తింటాము, కొంచెం ఎనర్జీ కావాలి కదా. సో యూజువలీ పైన ఒక 1 అవర్ దాకా కూర్చొని టైం స్పెండ్ చేసుకుంటాం అందరూ. అది బేసిక్లీ చాలా కామన్ అన్నమాట. అది కూడా మేము ఎక్కిన దాంట్లో 6 మంది ఈరోజు దీంట్లో ఎక్కింది. దాంట్లో అందరూ ఎక్స్పీరియన్స్, నేను ఒకరినే లీస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. కానీ బాగా ఎక్కినారు అందరూ నాకన్నా పెద్దోళ్ళు. కొంతమంది వస్తే 65, 68 ఉన్నారు.
సో ఇక్కడ మనకు ముందర ఇంకో ఊరు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, దాని పేరు తెరజోపోలిస్ అని. సో అక్కడి నుంచే మనకు చాలా యాక్సెస్ ఉంటాయి పార్కులు, కానీ చాలా మౌంటైన్స్ యాక్సెస్ ఉంటుంది. కానీ క్లియర్ స్కై, అంటే ఇప్పుడు నేను ఎక్కిన రోజు చాలా క్లియర్గా ఉన్నింది. సో మనకు యూది జెనైరో కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ముందర మనకు ఆ వాటర్ మార్ ఉంది కదా, అది ఒక బే, దానికి రైట్ సైడ్లో యూది జెనైరో, అంటే ముందరికి, అంటే కెమెరాలు అంత బాగా రాలేదు కానీ మనం మామూలుగా ఆడ కూర్చొని ఎప్పుడు కళ్ళతో చూస్తామో, నాకు యూది జెనైరో అక్కడ ఉండే కొండలు కూడా నీట్గా అనిపించినాయి. సో ఈ కొండల్లో చాలా ఉంటాయి అన్నమాట ఎక్కేదానికి. క్లైంబింగ్ చాలా, మౌంటైన్ క్లైంబింగ్కి ఇదే మెయిన్ క్యాపిటల్ అనమాట ఎంటైర్ బ్రెజిల్కి. సో ఎక్కడ చూసినా కొండలు కనుక జనాలు, ఈ క్లైంబింగ్ ప్రొఫెషనల్ చాలా బాగుంటారు. సో ఈ కొండ ఫస్ట్ నేను ఎక్కిన కొండ ఇదే, ఎస్క్లవరాడో అని. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. కానీ కొన్ని చోట్ల బ్యాలెన్సింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మెయిన్లీ ఏమంటే ఈ ఈ కొండ ఎక్కేటప్పుడు గ్రిప్, మన ఫుట్ వర్క్ ఎలా చేస్తాం అనేది నేర్చుకుంటాము. సో ఇది మన నోసా సెన్యోరా, ఈరోజు మనం ఎక్కిన కొండ. అంటే మామూలుగా మనకి ఈ వీడియోలో చూస్తే ఎలా బాగా ఎక్కుతాము, ఇంత చిన్నగా ఉంటాయి కదా కొండలు అనుకోవచ్చు. కానీ మామూలుగా మనము ఎక్కేటప్పుడు మనకు దారి ఉంటుంది, అంటే భయపడాల్సిన పని కూడా ఉండదు. సో ఈజీగానే ఎక్కొచ్చు. కొంచెం భయం ఉండొచ్చు, కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తా అంటే మనకు ఆ భయం వెళ్ళిపోతుంది. సో అందరూ ఆల్మోస్ట్ రెడీ అవుతాను, ఎందుకంటే బయలుదేరాలి కదా, మళ్ళీ దిగాలి కదా, అందుకే అందరూ ఎక్విప్మెంట్స్ అన్ని చెక్ చేసుకుంటాము. నాకు ఈ పర్టిక్యులర్ యాంగిల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ యాంగిల్ మనం చూస్తే కొండ పిజన్ ముఖం మారి కనిపిస్తుంది మనకు. అంటే లెఫ్ట్ సైడ్లో పిజన్ కళ్ళు, దాని ముందర దాని నోరు, వాళ్ళ రెండు కొండలు దాని వింగ్స్ మారి. సో నాకు ఇది ఒక పిజన్ మార్ కనిపించింది. ఎందుకంటే ఈ అడ్వాంటేజ్ ఏమంటే డ్రోన్ ఎగరేసినప్పుడు మనకి ఇలాంటివి కనిపిస్తాయి. మామూలుగా మనము ఈ యాంగిల్ మనకు డ్రోన్లో కాకపోతే మామూలుగా కనిపించదు. సో అదొక అడ్వాంటేజ్ అనమాట. మనం ఎప్పుడు డ్రోన్ ఎగరేస్తామో ఒక డిఫరెంట్ యాంగిల్, ఒక రాయిని డిఫరెంట్ యాంగిల్ చూడొచ్చు. సో ఇప్పుడు మేము ఈ మరి దిగుతాము, తాడేసుకొని దిగుతాము. సో 3 చోట్ల మనము తాడేసుకొని దిగి యాంకర్ చేసుకుంటాము. సో అట్లా దిగి ఒకరొకరు దిగుతానే ఇంకొకరు మనం కింది పోతా ఉంటాము. కింద పోయినాక మళ్ళా నడవాలి ఒక 1.5 hours. సో నడిచినాక మన హైకింగ్ అయిపోయింది. సో మీకు నచ్చినట్టే, మీకు ఏమైనా కమెంట్స్ ఉంది, మీకు ఏమైనా చెప్పాలంటే మీరు కమెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.